ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మీరు అటెండ్ అయ్యే చర్చ్ పాస్టర్ విడుదలను కానీ పరిశుద్ధాత్మ కార్యాలను కానీ నమ్మకున్నట్టయితే ఆ చర్చ్ మీకు ప్రభు చిత్తం కాదని తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ పాస్టర్ అయితే విడుదలను నమ్మడో, అంటే యేసయ్య చేసిన గొప్ప పరిచర్య, విడుదల పరిచర్య, ఆయన 3.5 సంవత్సరాలు అనేకమైన దురాత్మలను వెళ్ళగొట్టడం జరిగింది. ఆయన శిష్యులకు కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకం చేయించి ఆయన అపోస్తలుగా వాళ్ళను మార్చి అనేక మందిని విడుదలకు సిద్ధం చేశాడు. అనేక మందిని విడుదల చేయడానికి ఆయన సిద్ధం చేశాడు. సో ఆయన చేసిన పరిచర్యను ఇక్కడున్న ఇప్పుడు పాస్టర్లు అది ఎప్పుడో అపోస్తల కాలంలో యేసు ప్రభు పూర్వము అది అంత తప్పని చెప్పడము వాళ్ళ అజ్ఞానం. వాళ్ళు సాతాన్ ఏజెంట్స్. ఎవరికైతే డెలివరెన్స్ కావాలో వాళ్ళే నమ్మరు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న దురాత్మలు బయటపడతాయని వాళ్ళ భయం. ఇప్పుడున్న పాస్టర్లలో చాలామందికి డెలివరెన్స్ అవసరం. వాళ్ళలో ఆ చీకటి శక్తులు పనిచేస్తూ డెలివరెన్స్ని, పరిశుద్ధాత్మని నమ్మని జనాంగంగా వారు ఉన్నారని మనం తెలుసుకోవాలి. వాళ్లకు పరిశుద్ధాత్మ ఉండదు. ఆ చర్చ్ వాళ్ళను కూడా గిఫ్ట్స్ పొందకుండా చేస్తున్నారు. వారు ఎలా ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో వారి గురించి చెప్పబడ్డది, మీరు తాళం చెవి ఎత్తుకుపోయేవారు అన్నాడు. అంటే వాళ్ళు ప్రవేశించే వారిని కూడా ప్రవేశించనీయరు. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎవరైనా తప్పు జారి మారి చర్చిలోకి వస్తే వాళ్ళను ఇంకా తమకంటే దుర్మార్గులుగా తయారు చేస్తారని వాక్యంలో యేసుప్రభు ఆనాడే చెప్పాడు. కాబట్టి మనం వెళ్తున్న చర్చ్ అలాగాని ఉంటే మనం ఆ చర్చికి ఎన్ని రోజులు వెళ్ళినా వ్యర్థమే, అది నష్టమే. కాబట్టి మనము చర్చిని కరెక్ట్గా మనము ఎంచుకోవాలి. పరిశుద్ధాత్మ ఉండే చర్చ్, యేసుప్రభు వాక్యం చెప్పబడే చర్చ్, మన జీవితాల్లో మార్పును తీసుకొచ్చే ఆ చర్చికి వెళ్ళాలని ప్రభు సూచిస్తున్నాడు. చెక్ యువర్ చర్చ్. ఆ పాస్టర్ లైఫ్ను చూడండి, అందులో ఉన్న తప్పు దోషంలు చూడండి. మీకు అది నచ్చలేదు, పరిశుద్ధాత్మ వద్దు అంటున్నాడంటే మీరు బయటికి రావడం ఎంతో ఉత్తమం. కొంచెం దూరం చర్చ్ అయినా వెళ్ళండి. మీ ఊర్లో ఏ చర్చ్ లేదా మీరు ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ప్రభువు రాకడ చాలా